రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికొదిలేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది. పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే విద్యాలయాల్లో మౌలిక వసతులను కల్పించడానికి ఆపసోపాలు పడుతుంది సర్కార్. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల అవస్థలపై టీ న్యూస్ స్పెషల్ ఫోకస్. విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరులను ప్రదర్శిస్తోంది. పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుని విద్యాలయాల్లో మౌలిక వసతులను కల్పించడానికి అపసోపాలు పడుతోంది. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. ఇక వర్షం పడితే విద్యార్థుల పరిస్థితి వర్ణనాతీతం. వర్షంతో పై స్లాబుల పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. చిన్న వర్షానికే తరగతి గదులు తడిసిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల ప్రాంగణం వర్షం నీటితో నిండిపోతుంది. బయటకు వెళ్లాలన్నా లోనికి రావాలన్నా విద్యార్థులు ఎదుర్కొంటున్న అవస్థలు అంతా ఇంతా కాదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 2330 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 1260 పాఠశాలలు, కామారెడ్డి జిల్లాలో 1080 పాఠశాలలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో కలిపి 2.09 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో నిజామాబాద్ జిల్లాలో 1.07 లక్షల మంది విద్యార్థులు, కామారెడ్డి జిల్లాలో 1.02 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులు పూర్తి కాలేదు. ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో దాదాపు 70 భవనాలకు పైగా కాంపౌండ్ వాల్స్ కూడా లేవు. 1700కు పైగా పాఠశాలల్లో సరైన మూత్రశాలలు లేకుండానే కొనసాగుతున్నాయి. ఇప్పుడున్న పాఠశాల భవనాల్లో చాలా వాటికి మరమ్మతులు లేకపోవడంతో అలాగే నెట్టుకొస్తున్నారు. విరిగిన తలుపులు, ధ్వంసమైన కిటికీలు, పెచ్చలుడుతున్న భవనం పైకప్పులు, వర్షం కురిస్తే చాలు పూర్తిగా తడుస్తున్న గోడలు వంటి సమస్యలు విద్యార్థులను తీవ్రంగా వేధిస్తున్నాయి. వర్షం కారణంగా తడిసిన గోడలకు కరెంట్ షాక్ వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గతంలో తడిసిన గోడలకు కరెంట్ షాక్ రావడంతో పాఠశాలలో చదివే స్టూడెంట్ ఒకరు కరెంట్ షాక్ తో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని నందిపేట్, నూత్పల్, ఫతేపూర్, కోటగి 8, డిచ్పల్లి, దర్పల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు అవసరమవుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని సారంగపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ పాఠశాలలో 220 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో దాదాపు 120 మంది బాలికలే ఉన్నారు. 100 మంది బాలురు ఉన్నారు. దాదాపు 15 మంది టీచర్లు ఉన్నారు. వీరిలో 6 మహిళా టీచర్లు ఉన్నారు. విద్యాబోధన పరంగా సంతృప్తిని వ్యక్తం చేసే తల్లిదండ్రులు కూడా ఒకే ఒక సమస్యపై ఫిర్యాదులు చేస్తున్నారు. 220 మంది ఉన్న ఈ పాఠశాలలో ఒకే ఒక మూత్రశాల ఉండటం దారుణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 15 నిమిషాల బ్రేక్ టైం ఇస్తే 4-5 మాత్రమే మూత్రశాలను ఉపయోగించుకునే వెసులుబాటు కలుగుతుందని, ఒంటికి వస్తే చాంతడంత క్యూ కడితే కానీ తమ వంతు రావటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. హై స్కూల్ చదివే పిల్లలు వాష్రూమ్ వెళ్లడానికి బాయ్స్ ముందు క్యూ కట్టి నించోవడాన్ని కూడా నామోషిగా ఫీల్ అవుతూ టాయిలెట్ ని కూడా ఆపుకోవాల్సిన దుస్థితి తలెత్తుతుంది. అంతగా వెళ్లాల్సి వస్తే ఇంటికి పరుగు పెట్టాల్సి వస్తుందని బాలికలు అంటున్నారు. పాఠశాలలో ఈ పరిస్థితిపై మానవ హక్కుల కమిషన్ సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించారు. గతంలో పాఠశాలలో మూత్రశాల నిర్మాణం పనులు చేయించిన గుత్తేదారు 12 లక్షలు ఖర్చు చేస్తే 3 లక్షలు మాత్రమే వచ్చాయని, పూర్తి బిల్లులు ఇప్పటి వరకు రాలేదని చెబుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలకు ఎంపికైన ఈ స్కూళ్లలో కూడా ఇలాంటి సమస్యలు విద్యార్థులను వేధిస్తుంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు అంటున్నారు. మాకు బాత్రూమ్స్ లేవు. బాత్రూమ్స్ అప్పుడు 4 ఉండే, బాయ్స్కి 2, మాకు 2 ఉండే. కానీ అవి కూల్ చేసిరు. ఇంకా ఒకటే మిగిలింది. మేమేమో ఆ బాత్రూంలోకి పోతున్నాం, బాయ్స్ ఏమో కెనాల్ సైడ్ పోతున్నారు. ఒకవేళ వాళ్ళకు ప్రాబ్లం వస్తే బాధ్యత మాత్రం మీదే. వాష్రూమ్ రావద్దని నీళ్ళు కూడా తాగుతలేము, అంత కష్టం అవుతుంది మాకు. బాయ్స్ బయటికి పోతున్నారు, ఆడ పాములు, పుట్రలు అవన్నీ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి అది కరిస్తే మీదే, ప్రభుత్వందే బాధ్యత అని చెప్తున్నాను. మా స్కూల్లో 200 పైగా పిల్లలు ఉన్నారు.
వాళ్ళకి బాత్రూమ్స్ లేవు, టీచర్స్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బాత్రూమ్స్ లేవడంతో వాష్రూమ్స్ ఆపుకుంటున్నాం, వాటర్ కూడా సరిగా తాగట్లేదు. వాష్రూమ్స్ ఆపుకుంటున్నారు, క్యూ కట్టాల్సి వస్తుంది. సో అందుకే బాత్రూమ్లు కట్టాలని కోరుతున్నాం. కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కానీ కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన కానీ ఉండటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గదుల కొరత, టీచర్ల కొరతతో విద్యాబోధన కుంటుపడే పరిస్థితులు దాపురించాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనేక ప్రభుత్వ పాఠశాలలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. పాఠశాల భవనాల్లో విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో చదువులు కొనసాగించాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.